ఈ మధ్యకాలంలో ఎక్కువగా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలు ప్రతిదీ కూడా యూట్యూబ్ లింకుల్లో మాకు పంపుతూ ఉన్నారు ఆచార్య ఫణీంద్ర గారు. మీ కార్యక్రమాలు మేము పరోక్షంగా వీక్షిస్తున్నాం. అంటే కార్యాంతరాల్లో ఉద్యోగ కారణాల చేత మేము హైదరాబాద్కి రాలేకపోతున్నాం. లక్ష్మీ మానస కానీ మీరు నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం, మురళీ అన్నయ్య గారు ఉంటున్నది, మర్మవల్ దత్తా శర్మ గారు అవధాన శిక్షణా శిబిరం చేస్తున్న కార్యక్రమం యూట్యూబ్లో మాత్రమే దర్శించగలుగుతున్నాం. మిమ్మల్ని మేము మాట్లాడమని కోరడానికి కూడా మాకు కరెక్ట్గా, ఎందుకంటే మీ మాట చాలా సుందరంగా ఉంటుంది, చాలా ఆస్వాదయోగ్యంగా ఉంటుంది. దయచేసి మీరు నాన్నగారి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా స్వర్గీయ ఆశావాది ప్రకాష్ రావు గారికి స్మృత్యంజలి ఘటిస్తున్నాను. అట్లాగే ఈరోజు వారి పేరిట పురస్కృతులైన ఆముదాల మురళి గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక పైన పెద్దలకు, సభాసదులకు, ఆశావాది సాహితీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. విద్వత్ కవి, అవధానాచార్యులు డాక్టర్ ఆశావాది ప్రకాష్ రావు గారు నాకు అగ్రజ సమానం. మేమిద్దరం సతీర్థులం. నండూరి రామకృష్ణమాచార్యుల వారి శిష్యులు వారు. అట్లాగే నేను కూడా నండూరి రామకృష్ణమాచార్యుల కడగొట్టు శిష్యుల్లో ఒకటి. 30 సంవత్సరాల క్రితం నేను ఆశావాది గారి దర్శనం మా గురువు గారు నండూరి వారి ఇంటిలోనే చేసుకోవడం జరిగింది. అప్పుడు వారి గురించి నాకు, నా గురించి వారికి నండూరి వారు పరిచయం చేశారు. మా గురువు గారు ఆ రోజు పరిచయం చేసిన నాటి నుండి ఆశావాది గారు నన్ను ఒక కనిష్ట సోదరులుగా భావిస్తూ ఎంతో వాత్సల్యాన్ని కురిపించేవారు. 1-2 సార్లు మా ఇంటికి కూడా విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించడం నాకు చాలా ఆనందం కలిగించింది. వారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఎక్కడో ఒక చోట వెళ్ళి కలవడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చేది. వారు కూడా ఫలానా రోజు ఇక్కడ ఉంటాను, మీరు రండి ఇలా చెప్పేవారు. మేము వెళ్ళి ఎంతో ఆత్మీయంగా కలుసుకుని మాట్లాడుకునేవారు. అట్లాగే కళ్ళపు సాగర్రావు గారితో, మా యువభారతి పూర్వాధ్యక్షులు అనంతాచార్యులు గారు, మాడభూషి అనంతాచార్యులు గారితో కూడా వారికి మంచి ఆత్మీయ సంబంధం ఉండేది. మేమంతా ఏదో ఒక సభలో కలవడం జరిగేది. వారు గొప్ప కవి, గొప్ప అవధాని, గొప్ప అవధానులను తయారు చేసిన ఆచార్యులు. వారు నేను ఆంధ్ర పద్య కవితా సదస్సు అనే సంస్థలో చాలా ఏళ్ళి కలిసి పనిచేశాను. నేను ఇక్కడ తెలంగాణ ప్రాంత కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు రాయలసీమ ప్రాంత కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా ఉండేవారు. వారు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందినప్పుడు కూడా నేను ఆ సభకు వెళ్ళడం, చాలా ఆనందించడం జరిగింది. ఆ తరువాత మా గురువు గారు నండూరి రామకృష్ణమాచార్యులు గారు పరమపదించాక ఆంధ్ర పద్య కవితా సదస్సుకు అధ్యక్షులు ఎవరు అన్న ఆలోచన వచ్చినప్పుడు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి శిష్లా వెంకట్రావు గారు ఆశావాది ప్రకాష్ రావు గారు అనుకుంటున్నానంటే నేను నా పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత నంద్యాలలో జరిగిన ఒక సమావేశంలో, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సమావేశాలు జరిగేవి, రాష్ట్ర స్థాయి సమావేశాలు. అలా నంద్యాలలో జరిగిన సమావేశంలో మేమంతా కలిసి వారిని ఆంధ్రపద్య కవితా సదస్సు అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వారు మా గురువు గారు పరంపదించాక మొట్టమొదటి పురస్కారం మేము ఆశావాది ప్రకాష్ రావు గారికి ఇచ్చాము. మా అధ్యక్షులు కళ్యాణ్ సాగర్రావు గారు నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం తరఫున మొట్టమొదటి పురస్కారం గురువు గారి పేరిట వారికే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాపాకేగ, ఏకాంబరాచార్యులు ఇలా చాలా మందికి ఇచ్చాము. కానీ మొట్టమొదటి పురస్కారం వారికి ఇవ్వడం నాకెంతో ఆనందదాయకం. అట్లాగే వారు చివరి రోజుల్లో రాసిన సిస్టర్ నివేదిత పద్య కావ్యం కూడా ఎంతో అద్భుతమైన కావ్యం. వారికి పద్మశ్రీ పురస్కారం లభించడం కూడా ఎంతో ఔచిత్యవంతమైన విషయం, చాలా ఆనందించదగ్గ విషయం. అటువంటి మహనీయుని
పాల్గొనవాలని, తర్వాత నా అనుబంధం ఏదన్నా పంచుకోమని. నాకు నిజానికి ఆరోగ్యం బాగాలేక రాలేనేమో అన్నాను, కానీ రిక్వెస్ట్ చేశారు. నేను నిజానికి తప్పకుండా రావాల్సింది అనుకున్నాను, కానీ ఆరోగ్యం, మా మిస్సెస్కి ఆరోగ్యం బాగాలేక నాకు ఆరోగ్యం లేదు. ముందు కొంచెం డౌట్ఫుల్గా చెప్పాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో రావాలని అనుకున్నాను. వచ్చి ఈరోజు మాట్లాడగలగడం నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషం. చాలా చాలా కృతజ్ఞతలండి. నాకు తెలిసి నేను నండూరి విద్యారణ్య స్వామి సార్ వాళ్ళ ఇంట్లో అంటే గురువు గారు ఉన్నప్పుడు నా 10వ క్లాసు ఫెయిల్ అయ్యి నేను ఇంట్లోకి అడుగు పెట్టానంటే నన్ను మొట్టమొదట ఆశీర్వదించింది నండూరి రామకృష్ణమాచార్య గారు అండి. ఏం ఆశీర్వదించారంటే కూర్చోబెట్టుకొని 10వ క్లాస్ ఫెయిల్ అయ్యావా అన్నాను. నాకేదో చిన్నతనం తెలియదు కదండి. అవునండి అంత అలగొక్కుంటాను. పర్వాలేదులే, ఈ కాలేజీలోనే నువ్వు చేరబోయే కాలేజీలోనే లెక్చరర్ అవుతావు అన్నారు. బయటకు వచ్చి అనుకున్నాను ఈ కవులకు చాదస్తం ఎక్కువ, 10వ క్లాస్ ఫెయిల్ అయిన నన్ను ఈ కాలేజీలోనే లెక్చరర్ అవుతావని ఆశీర్వదించారు, వాళ్ళు ఆశీర్వదించాలి అనుకుని వదిలేసామండి. అది 1996లో జరిగిన సంఘటన. తిరిగి 2003 జూన్ 6వ తేదీన నిజంగా ఆయన ఆశీర్వదించినట్టే శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో అప్పటి ప్రిన్సిపాల్ నండూరి విద్యారణ్య స్వామి గారి ద్వారా నాకు స్వామివారి ఆశీస్సులతో లెక్చరర్గా అదే కాలేజీలోకి నాకు ఆహ్వానం వచ్చిందండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే పెద్దవాళ్ళ మాటలు ఊరికే పోవు, ఖచ్చితంగా అవి జరిగి తీరుతాయి. మరి 10వ తరగతి ఫెయిల్ అయిన నన్ను ఈ కాలేజీలో లెక్చరర్ అవుతామని ఏ ఉద్దేశంతో ఆయన అలా ఆశీర్వదించారో తెలియదు. వాళ్ళకి ముందుగా జరిగేటువంటివి తెలుస్తాయేమో అనుకుంటాను సార్. అలాగే నా సార్ వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఒక 2 పద్యాలు కనబడతాయి. ఆ 2 పద్యాల్లో ఒక పద్యం నాన్నగారిది మొట్టమొదట, 2వ పద్యం నాకు తెలిసి మీదే అనుకుంటానండి. ఆ బోర్డు ఉండేది నండూరి విద్యారణ్య స్వామి గారి ఇంటిలోకి ప్రవేశించిన వెంటనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక బ్లాక్ బోర్డ్, ఆ బ్లాక్ బోర్డ్ లో నాన్నగారి పేరు అలాగే ఆచార్య ఫణీంద్ర గారి పద్యాలు 2 ఉంటాయి. అంటే నండూరి రామకృష్ణాచార్య గారికి అంత ఇష్టం మీరన్నా నాన్నగారన్నా. చాలా కృతజ్ఞతలండి. ఇప్పుడు రాసుల్వోసిన పాండితీ సృజనతో రాణించి కావ్యావని ధీశాలి అవధానిగా గొని మహాదేదీప్య విఖ్యాతిని దేశస్థాయిని పద్మ సత్కృతిని సాధించావహో సత్కవి ఆశావాది ప్రకాశరాయ జయ హో అందింతు నీరాజనా. దేశ స్థాయిలో అవధాన ప్రక్రియకు ఏదైనా పద్మశ్రీ తీసుకురావడం జరిగిందా అంటే అదొక్క నాన్నగారి వల్ల అయింది.